నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, మరచిపోయాడు అన్న ఆ యొక్క తలంపు వచ్చినప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ఉన్నారా? మొదటిగా మీరు ఒక్కమారు వెనక్కి తిరిగి చూడండి. నీ జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయలేదు, ఎన్ని ఎర్ర సముద్రాలని దాటించలేదు, ఎన్ని యోర్ధానులను దాటించలేదు. ఆ దినమున నిన్ను విడువని దేవుడు ఈ దినమున విడుస్తాడా? పాత కార్యమును జ్ఞాపకపరుచుకోండి. దావీదు గారు అదే కీర్తనలో చెప్తాడు, నీ కృపయందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను. నా జీవితంలో నా దేవుడు చేసిన అనేకమైన మేలును బట్టి నేను ఆయనను కీర్తించదను అని రాయబడు. లుక్ బ్యాక్, ఒక్క మారు వెనక్కి తిరిగి చూడండి మీ జీవితాన్ని. రెండవదిగా, నీ సొంత భావాల మీద ఆధారపడకండి. వాక్యాన్ని చదవండి. ఆ వాక్యంలో దేవుడు నీతో ఏం మాట్లాడిన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ సమయంలో అదే నీకు ఎంతో శ్రేష్టమైనది. మూడవదిగా, దేవుని యొక్క సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించి, దేవా నాకు ధైర్యాన్ని